ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరు పుట్టారనే వీడియోలో చాలామంది కంగ్రాచులేషన్స్ తెలిపారండి. అలాగే బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్టు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నానండి. చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మీ బాబుకి ఏం పేరు పెట్టారని కొందరు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఉయ్యాలేసే వీడియో కూడా పెట్టండి, స్నానం ఎప్పుడు చేశారు అలాంటి కామెంట్స్ కూడా చాలామంది పెడుతున్నారు. సో అందరికీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఆన్సర్స్ అయితే ఇచ్చేస్తానండి. యాక్చువల్లీ 9 రోజులకి స్నానం అయితే చేయించేసామండి. దాని గురించి ఏమీ లేదు, జస్ట్ ఇంట్లోనే అలాగ మామూలుగా స్నానం అయితే చేసేసాం. అయితే ఈ బార్సల్ కార్యక్రమం అయితే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్తోనే క్లోజ్ చేస్తానండి. బయటకి అయితే ఎవరికి చెప్పలేదు. మరి కొందరు దగ్గర ఫ్రెండ్స్ కానీ కొందరు క్లోజ్గా ఉండే వాళ్ళు కానీ శ్రేయభిలాషులు కానీ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏమీ చెప్పలేదండి. మరి కొందరు ఫీల్ అయ్యారో లేదో నాకు తెలియదు. ఈ బార్సల్ కార్యక్రమం కూడా చాలా మంది 11 రోజులకి చేయొచ్చు అంటారు, లేదా 21 రోజులకి చేయొచ్చు అంటారు, లేదా 27 రోజులకి చేయొచ్చు అంటారు. అప్పటికి కుదరకపోతే 3వ నెలలో 5వ నెలలో కూడా చేస్తుంటారు కొందరు. నాకు కూడా అంత పెద్ద క్లారిటీ ఏమీ లేదండి. అయితే మాకు తెలిసిన పంతులు గారిని అయితే కనుక్కున్నాను ఎప్పుడు చేస్తే మంచిదని. మా పాపకైతే 27 రోజులు అయితే చేసాము. అలాగే మీ పిల్లలకి ఏ రోజు చేశారో కామెంట్ చేయండి. పంతులు గారు చెప్పింది ఏంటంటే 11 రోజులు చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. ఒకవేళ కుదరకపోతే 21 రోజు కానీ 27 రోజుకి కానీ వెళ్ళాలని చెప్పారు. అయితే తంది నార్మల్ డెలివరీ కాదు, సి సెక్షన్ కదా, 11 రోజులు కూర్చుంటారో లేదని డౌట్ మీద చెప్పారు. లేదంటే 21 కానీ 27 రోజులకు కానీ వెళ్ళిపోమని చెప్పారు. బట్ మా మిస్సెస్ని అడిగితే నేను కూర్చోగలను పర్లేదన్నారు. అలాగే పంతులు గారు నేల కూర్చోకపోయినా పర్వాలేదు, చైర్ మీద అయినా సరే కూర్చొని చేయొచ్చు, అలాంటిది ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదండి అని చెప్పారు. అందుకని మేము ఫైనల్గా ఆలోచించి 11 రోజులు చేసేద్దామని డిసైడ్ అయ్యాము. బట్ మేము ఉండేది గాజుల రామారంలో. మాకు తెలిసిన పంతులు వాళ్ళు టెంపుల్ వచ్చి ఎల్బీ నగర్లో ఉంది. మాకు అక్కడికి 30 కిలోమీటర్స్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ ఒక 300 మీటర్స్ వెళ్తే వస్తుందండి ఈ టెంపుల్. వరదాంజనేయ స్వామి టెంపుల్ అని ఉంటుంది. అలాగే శివాలయం కూడా అందులోనే ఉంది. ఉదయం 8:30 కల్లా గుడికి వచ్చేయమని చెప్పారు. బట్ ఇంతమందితో రెడీ అయ్యి వెళ్ళాలంటే కొంచెం టైం అనేది డిలే అవుతుంది కదా. అప్పటికే 5 గంటలకి లేచి రెడీ అయ్యి వెళ్ళేసరికి అక్కడికి 8:30 అయిపోయింది. ఎందుకంటే 15-16 మంది ఉన్నాము. కార్లు పెద్ద అది 7 సీటర్ 8 సీటర్స్ ఉంటాయి కదా, బుక్ చేద్దామంటే 2 వెహికల్స్ కావాల్సి వస్తాయి. ఇంకెందుకులే కన్ఫ్యూజన్ అనేసి పెద్దది కాదు, ఒక 16 సీటర్ ఎంతో ఉంటుంది ఒక బస్సు. ఆ బస్సుని అయితే బుక్ చేసి పెట్టుకున్నా. ఇంకా అక్కడికి వెళ్ళగానే పంతులు గారు పూజలు చేశారు. తర్వాత శివాలయంలో అభిషేకం చేశారు. తర్వాత హోమం కూడా చేయించారు. మొత్తం కావాల్సినవన్నీ, పూజకి కావాల్సినవన్నీ పంతులు గారే చూసుకున్నారు. బట్ మమ్మల్ని అయితే ఒక తమలపాకులు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు మాత్రమే తీసుకురామని చెప్పారు. మిగతా ఏం కావాలన్నా సరే నేను ఇక్కడ అరేంజ్ చేస్తానని చెప్పారు. మొత్తం ఇవన్నీ అయ్యేసరికి దగ్గర 12:30 అయితే అయ్యిందండి. నేనైతే 11:30 కల్లా అయిపోద్దేమో అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ భోజనానికి ఇంటికి రావాలి కదా, బయట క్యాటరింగ్ ఇవన్నీ చెప్పేశాను. ఇంటి దగ్గర అంతగా ఎక్కువ మంది ఎవరు లేరు. మళ్ళీ మేము వెళ్ళాలి, అవన్నీ చూసుకోవాలి, అరేంజ్మెంట్లు ఇవన్నీ. మళ్ళీ మధ్యాహ్నం ఊయల్లో వేయడం ఉంటుంది కదా, సాయంత్రం ఇవన్నీ అనుకున్నాం. బట్ ఏదేమైనా ఎంత అడావిడి చేసినా ఇంటికి వచ్చేసరికి 1:30 అయితే దాటిపోయిందండి. ఈలోపు ఆకళ్ళు అందరికీ బాగా ఉన్నాయి. ఎందుకంటే జర్నీయే ఒక్కొక్క సైడు 1 to 1.5 అవర్ అయితే పట్టిందండి. రిటర్న్ అయితే ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ పట్టింది. మార్నింగ్ అయితే అంత లేదు కానీ ఇంకా అందరం ఆకలితో ఉండడం, ఇంకా రాగానే ఇంకా తినేసాము. అప్పటికే క్యాటరింగ్ వచ్చినవన్నీ ఉన్నాయి, అవన్నీ ఓపెన్ చేసి ఇంకా అందరం తినేసుకొని ఉన్నాయి. ఇంకా ఆడవిడిలో ఇంకా అక్కడ ఎటువంటి వీడియో క్లిప్పులు కానీ ఫొటోస్ కానీ ఏమీ తీసుకోలేదు. ఇంకా ఆడవిడిలోనే ఉండిపోయాం. ఇంకా సాయంత్రం 4 అవుతుంది. ఇంకా బార్సల్ కార్యక్రమానికి ఏర్పాటు చేయాలి కదా, అదే ఉయ్యాలు వేయడానికి ఏర్పాటు చేయాలి కదా. ఇంకా ఆడవిడిలో ఉన్నాము. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంటికి సీలింగ్ ఉండడం వల్ల అసలు ఉయ్యాలు ఎక్కడ కట్టాలో తెలియలేదు. ఆ సైడు ఈ సైడ్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఇంకా మధ్యలో ఏదో లైట్ ఉంది కదా, లైట్ నిప్పేసి మొత్తం ఉయ్యాలు అయితే అరేంజ్ చేసాము ఫైనల్గా. ఆ ఉయ్యాలకి వాడే క్లాత్ కూడా మా పెళ్ళప్పుడు పసుపు బొత్తులండి. ఆ పసుపు బొత్తులనే అదే పుట్టే పిల్లలకి ఉయ్యాలు వేయడానికి వాడుతుంటారు. సో అప్పటిది ఇలా ఇప్పటి వరకు అలా దాచుకునే ఉన్నాం అలా బీరువాలో. అదే పెద్ద అడవిడి ఏమీ లేదండి, మామూలు సింపుల్గానే చేసుకుందామని డిసైడ్ అయ్యి సింపుల్గానే చేసుకుంటున్నాం. ఇంకో బామర్దికి అయితే నా ఫోన్ ఇచ్చేసాను. ఏవైనా వీడియోస్ క్లిప్స్ ఏమైనా ఉంటే తీసారా బాబు, మా పనిలో మేము ఉంటామంటే ఇదిగో ఈ క్లిప్స్ అన్ని కూడా తను తీసినవే. ఎందుకంటే తీసుకుంటే మెమొరీస్గా ఉపయోగపడతాయి కదా, తీసుకోలేదంటే అయ్యో తీసుకోలేదా అనుకుంటాం. అందుకని ప్రతి చిన్నది ఏది వచ్చినా కూడా షూట్ చేయడం అయితే అలవాటు అయిపోయింది. ఈ వీడియోస్ చేసినండి, వీడియోస్ అప్లోడ్ చేసినా చెయ్యకపోయినా సరే మామూలుగా అయితే వీడియోస్ అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటా. అది ఈ బార్సల్ ఫంక్షన్కి అయితే మా అమ్మ నాన్నలు అయితే మంగళగిరి నుండి వచ్చారు. మా పెద్ద తమ్ముడు, పెద్ద మరదలు, వాళ్ళ పాప అయితే కూడా మంగళగిరి నుండే వచ్చారు. మా చిన్న చెల్లి వాళ్ళిద్దరు పిల్లలు అయితే విజయవాడ నుండి వచ్చారు. అంటే వీళ్ళందరూ కలిసే వచ్చారు. మా పిన్ని వాళ్ళ అబ్బాయి వాసు తమ్ముడు అయితే నర్సీపట్నం నుండి వచ్చారు. మా మిస్సెస్ వాళ్ళ అమ్మ, వదిన, 2 పిల్లలు అయితే ఇక్కడే ఉన్నారు. డెలివరీ కోసమని 1 వీక్ బిఫోర్ అయితే తెప్పించాను. ఇంకొక పిన్ని వాళ్ళ అబ్బాయి శ్రవణ్ తమ్ముడు అయితే ఇక్కడ మియాపూర్లోనే ఉంటారు, వాళ్ళు వచ్చారు. ఇంకో మామయ్య శివ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ బాబు అయితే ఇక్కడే ఉంటారు KPHBలో, వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ఏలూరు నుండి మా మిస్సెస్ వాళ్ళ పిన్ని వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు.
అలాగే మా ఇంకో బామ్మరిది ఉంటాడు నాగేంద్ర అని, వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు కాకుండా కుసుమ, లక్ష్మి, భాగ్య వీడియో చేస్తుంటారు కదా, వాళ్ళు వచ్చారు. ఇలాగే మా ఫ్లోర్లో ఉండే ఒక 4 ఫ్యామిలీలు అయితే చెప్పాము, వాళ్ళు వచ్చారండి. నెయ్యిలు కలపడానికి ప్లేస్ లేదంటే ఇదిగోండి, ఎవరైనా బట్టలు దాచుకుంటారు కదా, మేమేగో అక్కడ స్టీల్ గిన్నెలు అయితే లోపల దాచుకున్నాము. ఆ పల్లెలు ఏవైతే పెద్ద పల్లెమో ఒకటి తీసాము. ఇదిగోండి ఎన్నో 2 కొంచాలో 3 కొంచాలో నెయ్యిలు అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే ఉయ్యలు వేసేటప్పుడు పంచుతుంటారు, అందులోనే కొన్ని నెయ్యిలు కొన్ని బిస్కెట్లు అయితే కలుపుతుంటారు మిక్స్ చేసి అందరికి ఇవ్వడం కోసం. అది ఊర్లో అలవాటు, అందుకని ఊర్ల నుండి మా బామ్మరిది వచ్చేటప్పుడు కొన్ని నెయ్యిలు తీసుకురారంటే నెయ్యిలు తీసుకొచ్చాడు. ఫైనల్గా అయితే కార్యక్రమం అయితే మొదలు పెట్టాము. ఎందుకంటే పిల్లల్ని ముందు ఉయ్యాల్లో వేసేటప్పుడు ఒక సన్నగొడ్డ అయితే వేస్తుంటారండి. కొంచెం అరటిపళ్ళు, తాంబూలం, బొట్లు పెట్టి కొంచెం అయితే నలుగురు కలిసి ఊపుతుంటారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాతే పిల్లల్ని వేస్తుంటారు ఉయ్యాల్లో. అయితే సన్నిగొడ్డ అది ఇప్పుడు దీనికోసం అయితే కొన్నది కాదండి, ఆల్రెడీ సన్నిగొడ్డ ఇంట్లోనే ఉన్నాయి. ఎందుకంటే కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి పూజ చేస్తుంటారు కదండి, ఆ పూజ అప్పుడు మేము దానికే పూజ చేస్తుంటామండి బొట్లు పెట్టి, అందుకని ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నది. ఇంకా పైన మధ్యలో కర్ర లేకపోతే 2 దగ్గరకు వచ్చేసి ఇంకా కనిపించట్లేదు, అందుకని ఇంక ఆ టైంకి ఏది దొరకకపోతే కర్రలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయండి, బట్టల హ్యాంగర్ ఉంటే దాన్ని ఇలా సెట్ చేసి అయితే కొంచెం గ్యాప్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. కొంచెం బాగానే సెట్ అయిపోయింది. ఆల్రెడీ గుడిలోనే చెవులోనే అయితే పేరు చెప్పామండి, మళ్ళీ ఇక్కడ ఉయ్యాలు వేసేటప్పుడు కూడా పేరు చెప్తారు అనుకుంటా కదా, అందుకని మళ్ళీ ఇక్కడ ఉయ్యాలు వేసేటప్పుడు పేరు చెప్తున్నాం. అందరు కూడా ఆశీర్వదించి పేర్లు అయితే చెబుతున్నారు. ఈ ఉయ్యాలు వేయడం కార్యక్రమం అయిపోయిన తర్వాత కప్పక మొక్కడం అనే ఒక కార్యక్రమం ఉంది. నేనైతే వినలేదు ప్లస్ చూడలేదు కూడాను. ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఆ కార్యక్రమం చేస్తారని మా మిస్సెస్ చేత దగ్గరుండి చేపించారు. మా బామ్మరిది అయితే వాటిని వీడియోస్ తీశారు. నేను వేరే వీడియోగా ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. మీకు ఆ కార్యక్రమం పైన ఐడియా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంతకుముందు మా పాప బారసాలప్పుడు ఎటువంటి వీడియోస్ ఫొటోస్ అయితే ఏమీ తీయలేదు, బట్ మెమోరీస్గా అయితే ఏమీ లేవు. ఏవో కొన్ని ఫొటోస్ ఏవో ఉండేవి తీసినవి, బట్ మొన్న ల్యాప్టాప్ ఒకటి ప్రాబ్లం వచ్చి పోయి ఇంకా మెమోరీస్ అన్నీ పోయాయి. అందుకనే ముందు వీటిని ఇలాంటివన్నిటిని తీసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిస్తే కనీసం ఎప్పుడైనా చూసుకోవడానికి అయితే ఉంటాయి. ఆ పర్పస్తోనే మెయిన్ అయితే ఇవన్నీ షూట్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్ మనకి మెమోరీస్గా ఉపయోగపడతాయి. మీ దగ్గర కూడా ఎలాంటి మెమోరీస్ ఏమున్నా కూడా వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెట్టుకోండి. ఎవరికైనా లింక్ పెట్టడానికి బాగుంటుంది, లేదా మీరు చూసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ సాఫ్ట్ కాపీస్ని ఫోన్స్లో కానీ ఇంకెక్కడ పెట్టినా కూడా వాటిని మనం నమ్మలేం, ఏ రోజు ఎక్కడ పోతాయో తెలియదు. ఎందుకంటే నాకు చాలా మెమోరీస్ పోయి చాలా బాధపడ్డాను. ఆ హార్డ్ డిస్క్ రికవరీ కూడా కాలేదు, ఇప్పటికీ హార్డ్ డిస్క్ అలాగే ఉంది. చాలా ఫొటోస్ ఉన్నాయి అందులో పాతవన్నీ కూడా. అందుకే తర్వాత డిసైడ్ అయ్యాను, వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎలాగున్నా సరే కనీసం మనకి చూసుకోవడానికి ఉపయోగపడతాయి కదా అనేసి ఇంకా అప్లోడ్ చేసేస్తూ ఉంటాను. ప్లస్ ఇంకా నెక్స్ట్ కూడా అలాగే ఏవైనా ఉంటే తీసే కార్యక్రమాలు ఏమన్నా కూడా తీసేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తూ ఉంటా. కార్యక్రమం అయితే హ్యాపీగా అయిపోయిందండి. ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ యొక్క మంచి మనసుతో మా బాబుని ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాను. మా బాబుకి పెట్టిన పేరు వచ్చి జై శ్రీరామ్ అండి. తన నక్షత్రం ప్రకారంగా జై అయితే వచ్చిందండి. అలాగే మా తాత పేరు రాములండి, అందుకని మొత్తం కలిసేలా జై శ్రీరామ్ అని పెట్టానండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా సంతోషం అండి. అలాగే మీ దగ్గర టైం ఉంటే జై అని కానీ జై శ్రీరామ్ అని కానీ కామెంట్ పెట్టేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. థ్యాంక్ యూ.